అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎర్రపల్లి దాదాపు అతను ఫోన్ చేసి ముక్తారన్న ఆఫీస్కి అన్న క్యాంటీన్ దగ్గరికి రా మాట్లాడాలని చెప్తే నేను క్యాజువల్గా పోయినాను, దేని గురించి మాట్లాడాలని. పోగానే ముక్తారు ఆడ సురేష్ నాయుడు, లింగారెడ్డి ముగ్గురు ఉన్నారు. ముక్తార్ని పిలిచి నమస్తే అని చెప్పాలకు నా కాలర్ పెట్టుకుని నన్ను లోపల ఈడ్చుకుంటూ పోతా, కొట్టుకుంటా వాళ్ళ అభ్యర్థులు అంతా ఎందుకు నా ఏమైంది నా కొంచెం చెప్పి నాకు ఏమైనా చేయండి అన్నంటే, కొడుకా నువ్వు వైఎస్ఆర్సీపీలో అంతా యాక్టివ్గా తిరుగుతావా, తెల్లవారులు నీకు ఎప్పటి నుంచో మేము సాయం చేస్తున్నాము, మీకు రోడ్డుకు వేపించినాము, మీకు ఒక పోల్స్ వేపించినాము, అవన్నీ మర్చిపోయి నువ్వు మమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గర తిరుగుతావు. ఏ నా గుడికి వస్తాడు రమ్మని ఇప్పుడు కొడుక ఈయన చంపి ఈయన పూడ్చిపెడతాం నీకు, నువ్వు అనుకుంటున్నావేమో అని చెప్పి నా దగ్గర ఉండే నాకు ఇంటికి మనుషులు పెట్టి మనుషులను పంపించి నా కార్లు, నా డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించి నన్ను భయభ్రాంతులు చేసి నాకు ఎట్లంటే అట్లా నోటుకు వచ్చినట్టు తిట్టి కొట్టి నన్ను సంపుదాన్ని బెదిరించి నన్ను ఇట్లా నా జీవితంలో జరిగిన అన్నీ చేసి నా మీద నా లైఫ్లో ఎప్పుడు జరగలేదు నా, నేనేం చేయలేదు నా, మిమ్మల్ని ప్లీజ్ నా అంటే నువ్వు బతకనిస్తావు అనుకుంటున్నావాను, నీ నాయకులు ఎవరెవరు వస్తారో పిలుచుకుని రాపరా, నువ్వు చాంద్ భాషకు అంత ఎందుకు ఈ పని ఇస్తున్నావు, ఏం చేస్తారా నీకు వాడు జెండాలు కడతారా మీరు కొడుకలారా ఇంటికాడ అని చెప్పి నన్ను తిట్టి కొట్టి ఇట్లా ఈ పరిస్థితి ఇచ్చి నన్ను చంపుతామని చెప్పి నా కార్లు అవన్నీ జప్తు చేసుకున్నారు, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అదే పరంగా కార్లో కొంచెం లెక్క ఉంది, అది కూడా సుమారు 4 లక్షల వరకు, ఆ లెక్క కూడా తీసుకుని లెక్క అడిగితే చంపుతాం కూడా, ఈ మాట బయటకు పోతే నీకు ఉండదు, జీవితం ఉండదని చెప్పి నన్ను బెదిరించి వెళ్ళిపోయినాడు. 7:40 పెట్టుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేసి 9 వరకు నన్ను బయటికి తీయకుండా, బయటికి పంపకుండా నన్ను బెదిరిస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు అన్న వీళ్ళంతా. అన్న క్యాంటీన్ లోపల నేను ఒక్కడే నాకు తెలియదు ఇంత జరుగుతుంది, నేను ఆ జీవితంలో ఇట్లాంటి ఎప్పుడు చూడలేదు. మనం ఎక్కడ నార్మల్గానే బిహేవ్ చేస్తాము, మనకు ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది మనకు తెలియదు. నా జీవితంలో ఫస్ట్ టైం వెళ్ళాడు. మాది పెద్ద ఫ్యామిలీ. మాకు ఈ రోజు వరకు ప్రొద్దుటూరులో వీళ్ళు చెడ్డ చేసినారు, వీళ్ళు దౌర్జన్యం చేసినారు, వీళ్ళు తప్పుడు పని చేసినారని మా చరిత్ర లేదు. మేము చాలా గౌరవస్తులము, చాలా దైవభీతిలు ఉన్న మనుషులం. మేము ఒక టైర్ బిజినెస్లో ఓ కాలం నుంచి మా నాన్నగారు మినర్వా ఇమామ్ హుసేన్ అంటే ప్రొద్దుటూరులో తెలియని వాడలేదు. ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టిన మేము చేసిన తప్పండి, ఒకటే తప్పు చేసినామండి. మేము వైఎస్ఆర్సీపీలో తిరిగినాం, ఆ పాపం చేసినామండి. మేము మైనారిటీస్లో పుట్టినాము, మైనారిటీ లీడర్ అంటాడు ఆయన. మైనారిటీకి ఇచ్చే గౌరవం ఎట్లా చేతులు పెట్టుకొని దండం పెడతాడండి? మైనారిటీస్ కాడిపోయి ఆయన ఎట్లా పెడతాడు దండం? ఏ మొహం పెడతాడు? డబ్బు లేకుండా కొట్టడము, ఏం డబ్బులు లేదు, ఏం లేదు, పంచాయతీ లేదు, మనుషులను పిలిపించి కొట్టడం ఏంటండి? అసలు మా జీవితంలో మేము చేసిన పొరపాటు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను తోటి మైనారిటీ సహోదరులకు చేతులు ఎత్తి దండం పెడతానా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.